చట్టసభల్లో స్పీకర్ కు అత్యున్నత స్థానం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సభా నాయకుడు ముఖ్యమంత్రి అయితే సభకు అధిపతి స్పీకర్ అని స్పష్టం చేశారు. స్పీకర్ ను పట్టుకుని సభను మీ ఒక్కడిది కాదని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. అన్ని తెలిసిన బీఆర్ఎస్ నాయకత్వం కూడా జగదీశ్వరరెడ్డి చేసింది తప్పు అని చెప్పడం లేదన్నారు. దానికి ధర్నాలు చేయడం, నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే ఈ రోజు నిరసనలు తెలుపుతున్నారని విమర్శించారు. సంప్రదించలే, నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసింది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఈ విధంగా చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని కోరుతాను. సభలకు కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు అబద్ధం అని అనడానికి కూడా వెళ్ళలేదు. అది ఆ మాటను మనం సత్యదూరం అనాలి. ఇట్లా కొన్ని శాసనసభలో కొన్ని అంశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సభకు అధిపతి, సభని ఒక్కడదా అంటే ఎస్ శాసనసభకు అధిపతి అనే పదం దానిలోనే అర్థం కనబడుతుంటే కూడా దాని మీద తిరిగి మళ్ళీ ఒక దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి మాట మాట్లాడతారు. చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి పద్ధతి ప్రకారంగా సభకు నాయకుడు ముఖ్యమంత్రి.